హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆళ్ళగడ్డ మీద. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు తమిళ న్యూస్ అర్థమైపోయి ఉంటుంది. మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే. ఈ రోజు కోసం నేను 2 years నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే సెలబ్రేట్ చేయలేదు, అందుకని మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. జ్యోతిమణి అయితే తొందరగా వచ్చింది, వస్తాంగా రాలేదు. తొంగి చూస్తూ ఉంది మా మమ్మీ వీడియోస్ రీల్స్లో పెడతా ఉంటే. నేనండి ఎట చూస్తుంది కోతిపిల్ల చూసినట్టు. జ్యోతిమణి చెప్పిన టైంకి వస్తే వరుస దానికి అర్ధ గంట లేట్ వస్తుంది. కేక్ కటింగ్ అయిపోయినాక వస్తుంది మా ఎక్క. ఎప్పుడు నేను మమ్మీ డాడీ అయితే ముగ్గురు ఒక కలర్ మీద ఉంటే బాగుంటుందని ఎల్లోయిష్ గోల్డ్ కలర్ అయితే వేసుకున్నాం అనమాట. వ్యాలంటైన్స్ డే కానీ మ్యారేజ్ డే కానీ ఏదానికైనా రెడ్ కలర్ అయితే బాగుంటుందని రెడ్ వెల్వెట్ అయితే తీసుకున్నాము ఫ్లేవరు. దీంట్లో హార్ట్ షేప్ తీసుకుందాం అనుకున్నాం, కానీ 2 kgsకి అయితే వస్తుందంట హార్ట్ షేపు. 1 kgకి అయితే రాదంట. మళ్ళీ 2 kgs అయితే మాకు ఎక్కువ అయిపోద్ది కేకు, తినలేము. మళ్ళీ 7th కదా ఈరోజు, 8th ఏం లేదు, 9th మళ్ళీ నా బర్త్డే ఉంది. మళ్ళీ ఇంకో కేక్ వస్తుంది, అందుకే మేము 1 kgనే తెచ్చుకున్నాం అనమాట. నేనేమో వీడియోలు ఇస్తా అంటే నా ఫోన్ తీసుకొని తన ఫోటోలు తెచ్చింది. 7th యానివర్సరీ అయితే 6th మేము రాజంపేట నుంచి ఆళ్ళగడ్డకు వచ్చామన్నమాట. ఆ గిఫ్ట్ కోసం అయితే మామూలు కష్టాలు వల్లేదు. ఫస్ట్ తిన్నాలో చూద్దామని చూస్తే తిన్నాళ్ళు ఏం లేవు. సరే గిఫ్ట్ షాప్ పోదామని పాత బస్ స్టాండ్ నుండి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే నేను ఆ రోజు ఫ్రాక్ వేసుకున్నాను, లాంగ్ ఫ్రాకు. దాంతోనేమో సైకిల్ తొక్కడానికి రావడం లేదు. వెనకాల జ్యోతిమణి కూర్చుంది, అదేమో చైన్లో పడుతూ ఉంది సారీకని సైకిల్ దొబ్బుకుంటూ పోయి తీసుకొని వచ్చామన్నమాట. ఇదైతే నేను క్రాఫ్ట్ చేశాను. ఏదో ఒకటి పెళ్లి పత్రికలు వస్తూ ఉంటాయి కదా మనకి, దాంట్లో అయితే లోపల తీసేసి పైన ఉంటుంది కదా, దాంట్లో ఒక కొటేషన్ రాసి హ్యాపీ యానివర్సరీ అని రాసి ఫింగర్ ప్రింట్స్ వేస్తారు కదా, అది ట్రై చేశాను. వర్షిత ఇప్పుడు వచ్చింది చూడండి, ఎంత లేటుగా వచ్చిందో. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వచ్చింది. దాంట్లో ఫింగర్ ప్రింట్స్ వేస్తారు కదా, పైన వాళ్ళ ఫోటో వచ్చి నేమ్స్ వచ్చి హార్ట్ సింబల్లో అట్లా. అదైతే ప్లాన్ చేశానమాట. మీకు కూడా చూపిస్తా చూడండి. ఇది జస్ట్ ఊరికే ఫస్ట్ గిఫ్ట్ లాగా. సెకండ్ గిఫ్ట్ అయితే మేము కొన్న గిఫ్ట్. ఆ రోజైతే జ్యోతిమణి ఫస్ట్ తిన్నాళ్ళలో చూద్దామనింది. తిన్నాళ్ళకి సైకిల్ పార్కింగ్లో పెట్టేసి పోయినాము. మళ్ళీ ఆడ ఏం లేరు. మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే దాన్ని సైకిల్ని పార్కింగ్లోంచి తీయాలంటే ఒక్కొక్కరు తిన్నాళ్ళకు కార్లు జీపులు వేసుకొని వచ్చినారు. తిన్నాళ్ళకి వేసుకున్నాడు అవసరమా? ఆడే నిలబడిపోయినాము. ఒకన్న దాన్ని సైకిల్ని ఎత్తి తీసి పక్కన పెట్టినాడు. అప్పుడు సైకిల్ వేసుకొని పోయినాము మేము. చూడండి, ఇదేనమాట నేను చేసినది. అక్కడ ఫింగర్ ప్రింట్స్ వేయడానికి నేను స్కెచ్తో వేస్తున్నాను. రెడ్ కలర్లో ఉంటే బాగుంటుందని ఇంక్ ప్యాడ్తో కాకోకుండా స్కెచ్ చేతికి పూస్తే మంచిగా వస్తుందని నేను ఫోన్లో చూసినాను. చాలా వీడియోస్లో అట్టే చూపించినారు, అందుకని నేను అట్టే చూపిస్తున్నాను. మా మమ్మీ ఫింగర్ ప్రింట్ ఏమో పెద్దగా వస్తుంది, మా డాడీది ఏమో చిన్నగా వస్తుంది. మా డాడీ ఎక్కువ ప్రెజర్ పెట్టి వత్తడం లేదు, ఊరికి అట్టా అన్నాడు. అందుకే చూడండి ఎంత చిన్నగా వచ్చిందో, ఏళ్ళు చిన్నపిల్లల్లాగా. నేను ఇప్పటి నుండి క్రాఫ్ట్ వీడియోస్ కూడా పెడదాం అనుకున్నాను. ఇప్పటి నుండి ట్రై చేస్తాను పెట్టడానికి. నాకు వచ్చినవి చూపిస్తాను. ఏవైనా వెల్కమ్ బోర్డ్స్ కానీ, ఏదైనా గిఫ్ట్స్ కానీ, ఫొటోస్ ఆల్బమ్స్, ఏదైనా జర్నల్ బుక్స్ కానీ చూపిస్తానులేండి. అది సిరి ప్లస్ ప్రభాస్ అనేసి = పెట్టి దాన్నే హార్ట్ సింబల్లో ఒకటి క్రాస్గా ఒకటి క్రాస్గా వేసేయాల. అది మా డాడీకి వేయడానికి రాకుండా మా మమ్మీ చూపిస్తూ ఉంది. మీకు ఏదైనా కుకింగ్ వీడియోస్ కూడా కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, నేను కూడా తప్పకుండా చేస్తాను. మీ పేరెంట్స్ది కూడా ఏదైనా యానివర్సరీ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది క్లిప్ రివర్స్ అయింది. మా మమ్మీ వేసేది సెకండ్ వచ్చింది, మా డాడీ వేసేది అది ఫస్ట్ వచ్చింది, చూసుకోలేదు. చూడండి, దీన్ని కొంచెం చూసుకొని మీరు ఇంకా కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ సిరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సిరి ప్రభాస్ అని రాసి ఓపెన్ చేశాక ఒక కొటేషన్ రాసినానమాట. మీకు నచ్చిందా? ఆ రోజు ఆ గిఫ్ట్ షాపింగ్కి పోయి
అంత దూరం నడుచుకుంటూ పోయేసరికి మా దగ్గర వాటర్ కూడా లేవు తాగడానికి. ఎక్కడ కూడా కూర్చోలేదు. బయటికేమో 6:30కి పోయి ఇంటికి వచ్చేసరికి 8:15 అట్ట అయింది. వచ్చేటప్పుడైతే మళ్ళీ తొక్కుకుంటూ వచ్చిన. ఎందుకు తొక్కుకుంటూ వచ్చినామంటే జ్యోతిమణికి డ్రెస్ పట్టుకుందామని అప్పుడు వచ్చింది ఐడియా. అందుకని అప్పుడు మెయిన్ రోడ్డు మీదనే తొక్కుకుంటూ వచ్చేసినామన్నమాట. నీళ్ళు దప్పికెత్తున్నాయని ఇద్దరం ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. అయ్యాలప్పుడు ఎవరన్నా తింటారు ఐస్ క్రీము? మేము ఇద్దరం తిన్నాము. మాకు జలుబు చేసింది, ఇద్దరికి చేసింది జలుబు. ఇంట్లో వాళ్ళ అట్టపెట్ట చూచారని నేను ఒకటేసారి ప్యాక్ కూడా చేపించుకొని వచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మ్యాజిక్ మిర్రర్ అనమాట. నేను బైప్రెడ్డి గిఫ్ట్ షాప్లో కొనుక్కున్నాను. నాకు ఆ ఫోటో బాగా నచ్చిందని నేను వేయించుకున్నాను. మీకు కనిపించుకుంటే యూట్యూబ్లోనే కమ్యూనిటీలో పెడతా, ఫోటో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కన ఉండే గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ టుమారో. నెక్స్ట్ నా బర్త్డే వీడియో వస్తుంది రేపు, అది మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్.